ఆంధ్రప్రదేశ్ ప్రజలు ఎన్నికల్లో జగన్కు తగిన గుణపాఠం చెప్పేందుకు సిద్ధంగా ఉన్నారని మాజీ మంత్రి పత్తిపాటి పుల్లారావు తెలిపారు. చిలకలూరుపేట టీడీపీ అభ్యర్థిగా నామినేషన్ వేశారు పత్తిపాటి. ఈ సందర్భంగా భారీ ర్యాలీ నిర్వహించగా 10,000 మంది ర్యాలీలో పాల్గొన్నారు. టీడీపీ కార్యకర్తలపై వైసీపీ అభ్యర్థి చేసిన అనుచిత వ్యాఖ్యలను ఖండించారు. తనపై పోటీ చేసేందుకు వలస నేతలను తెచ్చారన్నారు. తనను ప్రశ్నించే ముందు గుంటూరు నుంచి చేసి పారిపోయినటువంటి మంత్రి అవినీతిపై ప్రజలకు సమాధానం చెప్పాలని అంటున్న పత్తిపాటి పుల్లారావుతో మా గుంటూరు ప్రతినిధి రవికృష్ణ ఫేస్ టు ఫేస్. కూటమి అభ్యర్థి అయినటువంటి పత్తిపాటి పుల్లారావు గారు ఈ రోజు చిలకలూరుపేట నుంచి ఆయన ఎమ్మెల్యే అభ్యర్థిగా కూడా టీడీపీ తరఫున పోటీ చేస్తున్నారు. ఇప్పటికే 6 సార్లు ఆయన ఇక్కడ నామినేషన్ వేయడం జరిగింది. అదేవిధంగా ఈ రోజు కూడా నామినేషన్ వేశారు. కొద్దిసేపటి క్రితం నామినేషన్ వేయడం జరిగింది. మొత్తానికి ఇక్కడ పరిస్థితి కనుక చూసుకున్నట్లయితే అత్యంత ఉత్సాహమైనటువంటి వాతావరణంలో ఇక్కడ నామినేషన్ జరిగింది. అసలు ఇక్కడ పరిస్థితి ఎలా ఉంది ఏంటి అనేది ఆయన అడిగారు. సార్, ఇప్పుడు ఎలా ఉంది? మనకి నామినేషన్ వేసేటప్పుడు చాలా సందర్భ వాతావరణం నెలకొంది. మీ విజయ అవకాశాలు ఏ విధంగా ఉన్నాయి? విజయం అనేటువంటిది ఎప్పుడో డిసైడ్ అయిపోయారు చిలకలూరుపేట ప్రజలు. వైకాపా వాళ్ళు కూడా డిసైడ్ అయ్యారు. వైకాపా వాళ్ళు కూడా డిసైడ్ అయిపోయారు. మెజారిటీ మీద ఎంత అనేటువంటి దాని మీదనే ఈరోజు చిలకలూరుపేట ప్రజలు ఆలోచిస్తున్నారు తప్ప గెలుపు గురించి ఎప్పుడో ప్రజలు నిర్ణయం చేసేసారు. ఎందుకంటే గత 5 ఏళ్ళు పడిన కష్టాలు, పడిన ఇబ్బందులు ఎవరికి చెప్పుకోవాలో దిక్కులేని పరిస్థితుల్లో చిలకలూరుపేట ఉంది. కాబట్టి చిలకలూరుపేట ప్రజలు చాలా తెలివైన వాళ్ళు, చాలా విఘ్నులు. ఎవరికి ఓటేయాలనో 6 నెలల ముందే డిసైడ్ అయిపోయారు. మీరు చిలకలూరుపేట చూశారు ఏ విధంగా విజయవంతం చేశారు. ఇంట్లో ఒక్కరు లేకుండా వచ్చారు చిలకలూరుపేట సభకి, చిలకలూరుపేట ప్రజాగళానికి. అంటే 6 నెలల ముందే ప్రజలు డిసైడ్ అయిపోయారు. 6 నెలల ముందే తట్టబుట్ట సర్దుకొని గుంటూరు వచ్చేశారు. ఇక్కడ ఒకసారి మోసం చేశారు అబద్ధాలు చెప్పి. ఇప్పుడు గుంటూరు ప్రజలను మోసం చేయడానికి మళ్ళీ అక్కడికి వచ్చారు. కాబట్టి ఏంటంటే మోసం చేసిన వాళ్ళు, అవినీతి చేసిన వాళ్ళు, అబద్ధాలు చెప్పిన వాళ్ళు, అక్రమ కేసులు పెట్టిన వాళ్ళు, దౌర్జన్యాలు దందాలు చేసిన వాళ్ళు చిలకలూరుపేట ప్రజల్లో ఒప్పుకోరు. ఒకసారి చూద్దామని ఓటేశారు. అది జగన్మోహన్ రెడ్డి కావచ్చు, కొత్తగా వచ్చి మాయమాటలు చెప్పి ఓట్లు వేయించుకున్నారు. సోషల్ మీడియా ద్వారా హల్చల్ చేసి ఓట్లు వేయించుకున్నారు. ఇప్పుడు ఎవరు ఏంటో నిజస్వరూపం ఏంటో తెలిసిపోయింది ప్రజలకి. కాబట్టి ఈరోజు చిలకలూరుపేట ప్రజలు డిసైడ్ అయిపోయారు. అంటే సార్, ఇప్పుడు అభివృద్ధి చాలా చేసాం చిలకలూరుపేటలో అని చెప్పి అధికార పార్టీ చెబుతుంది. అది ఎంతపటికి వాస్తవం? ఒక్కటి చెప్పమనండి. నేను చెప్పడానికి ఏదైనా నా బ్రాండే ఉంటుంది. చిలకలూరుపేటలో ఏ అభివృద్ధి జరిగినా నా బ్రాండే ఉంటుంది. అది నేను కూడా అవసరం లేదు. తెలియని వాళ్ళని పోయి అడగండి. తెలియని వాళ్ళని పోయి అడిగినా ఏ రోడ్డు అయినా ఏ కార్యక్రమం అయినా నా బ్రాండ్ తప్ప మరొకటి ఉండదు. తెలుగుదేశం, చంద్రబాబు గారు నా బ్రాండే ఉంటుంది. ఏ పని చేసినా నేనే చేశాను. నేను చేసిన పనులన్నీ ఎక్కడ వేసిన గొంగళి అక్కడే ఉంచారు వీళ్ళు. ఒక్కడ ముందుకు తీసుకెళ్ళా. పేదవాడు ఏం పాపం చేశాడని టిడ్కో వీళ్ళు ఇవ్వకుండా మోసం చేయడానికి. పేదవాడు ఏం పాపం చేశాడని నేను ఈ అవినీతి మంత్రిని అడుగుతా ఉన్నాను. గుంటూరు పారిపోయిన మంత్రిని ఏం పాపం చేశారు పేదవాళ్ళు? 4,500 ఇళ్ళు నేను కట్టి నేను అలాట్మెంట్ కూడా ఇచ్చాను. ఎందుకు వాళ్ళకి హ్యాండ్ ఓవర్ చేయాల? నేను పోయి ధర్నా చేస్తే అప్పుడు హ్యాండ్ ఓవర్ చేశారు. మా వాళ్ళు పోయి గొడవలు చేస్తే 100 పడకల ఆసుపత్రి తెచ్చా. 5 ఏళ్ళు ఎందుకు మూత పెట్టారు? అదేవిధంగా లిఫ్ట్లన్నీ ఎందుకు మూత పెట్టారు? ఎందుకు రైతుల మీద ఇంత కోపం? ఏ ఒక్క లిఫ్ట్ అన్నా రన్ అవుతుందా? ఎందుకు ఇంత కోపం అని నేను అడుగుతున్నా. ఎన్టీఆర్ సుజల 2 రూపాయలకు మంచినీళ్ళు ఇస్తామంటే నియోజకవర్గం మొత్తం సిఎస్ఆర్ ఫండ్, గవర్నమెంట్ ఫండ్స్తో కట్టాం. ఎందుకు మూత పెట్టాలి? ఎన్టీఆర్ పేరుందని చెప్పి మూత పెట్టారు. కొండవీటి కోట ఎందుకు పోడు పెట్టారు? ఏమైనా ఉందా అక్కడ? ఫోటోలు దిగి కొండ మీదకు పోయి రావడం తప్ప ఏమైనా ఉందా? ఆటో నగర్ ఎందుకు బాగు చేయాల? ముస్లిం మైనారిటీలు 35,000 ఓట్లు ఉన్నాయి. ఆటో నగర్ ఎందుకు మూలన పెట్టారు? స్పైసెస్ పార్క్, మిరపకాయలు పండించే రైతులు ఎక్కడ ఉన్నారు? ఎందుకు మూలన పెట్టారు? పత్తి పండించే రైతులు ఉన్నారు. స్పిన్నింగ్ మిల్లుకి ఎందుకు ఇన్పుట్ సబ్సిడీ ఇప్పించలేదు? ఆ విధంగా అన్న క్యాంటీన్ ఎవరైనా పోయి రాత్రి అపరాత్రి వస్తే భోజనం చేయడానికి ఉండేది. ఎక్కడన్నా బయటికి పోయి వస్తే అప్పుడప్పుడు 12కి 1 గంటకు వస్తే ఇంటికి పోయి వంట చేసుకునే పని లేకుండా 5 రూపాయల భోజనం ఉండేది. అన్న క్యాంటీన్లు పోడు పెట్టారు. ఈ విధంగా ప్రతి అభివృద్ధి ఎక్కడ వేసిన గొంగళి అక్కడే ఉంది. ప్రజలు అందుకనే ఈరోజు సిద్ధపడ్డారు. ఈ అవినీతి ప్రభుత్వం మాకొద్దు, అరాచక ప్రభుత్వం మాకొద్దు, కష్టపడి మాతో ఉండే మనిషి మాకు కావాలి అనేటువంటి ఒక నిర్ణయానికి వచ్చారు. అందుబాటులో ఉండేది. కాన్స్టిట్యున్సీలో ఉంటాను నేను. ఎక్కడో వాళ్ళలాగా గుంటూరులోనో మరో చోట లేదు. చిలకలూరుపేట నియోజకవర్గంలోనే ఉండి ప్రతి ఫోన్కి ప్రతి ఒక్కరికి అందుబాటు. నాకేం పిఎల్ డైరెక్ట్, నా ఫోన్ నేనే ఎత్తుతా. పిఎల్ లేరు. పిఎల్ ఉన్నా నా దగ్గర అడ్డు పెడితే ఒప్పుకోను.
ముగ్గురు పిఏలు, 4 గేట్లు, 4 ట్యాక్సులు ఇవన్నీ చూసి విసిగి వేశారు ఉన్నారు. అందుకనే ఏ నిబంధనలు లేకుండా నా దగ్గర రావడానికి ప్రజలు సిద్ధంగా ఉన్నారు. కాబట్టి చిలకలూరుపేట ప్రజలు భారీ మెజారిటీతో ఒకటి చెప్పండి, మీ మీద క్యాండిడేట్గా వేయడానికి అనేక మందిని దిగుమతి చేసుకున్న పరిస్థితి అయితే ఉంది. దేనికి మీరంటే భయపడి అట్లా తీసుకున్నారా, లేకపోతే మీ విజయాన్ని అడ్డుకోవడానికి మిగతా వాళ్ళని మిగతా ప్రాంతాల నుంచి నాయకులను తెచ్చారు? అంటే 175 నియోజకవర్గాల్లో ఎక్కడా జరగనంత అవినీతి ఈ నియోజకవర్గంలోనే జరిగింది. ఈ నియోజకవర్గంలో జరిగింది కాబట్టి ఈ నియోజకవర్గంలో ఎవరు అభ్యర్థి పెట్టినా వాళ్ళకి సర్వేల్లో దరిదాపుల్లో కూడా లేరు. కాబట్టే మార్చుకుంటా పోతున్నారు. ఒక మంత్రిని ఎందుకు మార్చారు 6 నెలల ముందు సమాధానం చెప్పమండి. ఆ పార్టీ వాళ్ళని, ముఖ్యమంత్రిని సమాధానం చెప్పమండి. ఎందుకు మార్చారు 6 నెలల ముందు? ఒక మంత్రిగా ఉన్నటువంటి వారిని ఎందుకు మార్చారు అంటే ఎంత అవినీతి చేస్తే, ఎంత దౌర్జన్యాలు చేస్తే, ఎంత అరాచకాలు చేస్తే, ఎంత గ్యాప్ తెలుగుదేశానికి వైసీపీకి పబ్లిక్ పల్స్ గ్యాప్ ఎంత ఉంటే మార్చారు? సమాధానం చెప్పమనండి. మళ్ళీ మధ్యలో రాజేష్ నాయుడు తీసుకొచ్చారు, మళ్ళీ ఎందుకు మార్చారు? ఆ విధంగా వాళ్ళు చూసుకుంటా పోతే రాజేష్ నాయుడిని మోసం చేశారు. అభ్యర్థిగా తీసుకుపోయి ఖర్చు పెట్టించి రాజేష్ నాయుడు మోసం చేశారు. మళ్ళీ మేమందరం కలిసాము కాబట్టి మళ్ళా అక్కడ గెలుపు కోసం వాడిని ఇక్కడ పంపారు. ఇక్కడ గెలుస్తారని పంపల వాళ్ళు కూడా, అక్కడ గెలుపు కోసం, అక్కడ వారి అవసరం కోసం ఇక్కడ పంపారు. ఇక్కడ రౌడీజాలు చేస్తే చిలకలూరుపేట ప్రజలు ఒప్పుకోరు, ప్రశాంతతను కోరుకుంటారు. రౌడీలను ఒప్పుకోరు, అరాచకాలను ఒప్పుకోరు. అభివృద్ధి, సంక్షేమం, అమరావతి రాజధాని కావాలని చిలకలూరుపేట ప్రజలు ఎదురు చూస్తూ ఉన్నారు. అందుకనే చిలకలూరుపేటలో రాగానే నా రైతులకు లిఫ్ట్ ఇరిగేషన్, పేదవాడికి టిడ్కో ఇళ్ళు, సొంత ఇల్లు, అదేవిధంగా ఆటో నగర్ నా ఫస్ట్ ఎజెండా. ఎందుకంటే ముస్లిం మైనారిటీలు అత్యధికంగా ఉన్నటువంటి చిలకలూరుపేటది. ఫస్ట్ గెలిచిన మరుక్షణం నుంచే ఆటో నగర్ మీదనే నా దృష్టి ఉంటుంది. అక్కడ ఒక బ్యాంకు పెట్టించడం, ఎంఎస్ఎంఈ తీసుకొచ్చి మైనారిటీలను ఆదుకోవడమే నా ఫస్ట్ ఎజెండా. ఆ తర్వాత స్పైసెస్ పార్క్, కొండవీడు కోట, ఈ విధంగా యూత్కి జాబ్ ఎంప్లాయ్మెంట్, ఇవి నా ఫస్ట్ ఎజెండా. సామాజికంగా ఎస్సీ ఎస్టీలు ఏదైతే 3 మతాలకు సంబంధించి కమ్యూనిటీ హాల్స్, ఇది మా ఫస్ట్ ఎజెండా అని నేను తెలియజేస్తున్నాను. అంటే ఏదైతే చిలకలూరుపేటకు సంబంధించి తన విజయం ఖాయమైందని ఆయన చెప్తూ ఉన్నారు, అదేవిధంగా కూడా గత 6 నెలల క్రితమే తను గెలిపించేందుకు సిద్ధపడ్డారు ఇక్కడ ఉన్నటువంటి స్థానికంగా ఉన్నటువంటి ప్రజలు అని ఆయన చెబుతున్న పరిస్థితి అయితే ప్రస్తుతం కనపడుతుంది. కెమెరా పర్సన్ ఉదయ్తో రవికృష్ణ, ప్రైమ్ 9.